క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అలీ గారి నుంచి స్టార్ట్ చేద్దాం. అలీ గారు నమస్కారం. గురుగారు నమస్తే అన్న. బాగున్నారా సార్? బాగున్నా. శ్రీకాంత్ని చూసి అట్రాక్ట్ అయినట్టున్నావు. ఎంతైనా చైల్డ్హుడ్ నుంచి క్రష్ కదా సార్ శ్రీకాంత్ గారు. ఉందా? ఎంత రోషన్ గారు వచ్చినా శ్రీకాంత్ గారు ఫర్ ఎవర్ క్రష్. లేదు ఈ జన్మలో లేదు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సార్ క్రష్కి పిల్లలకి సంబంధం లేదు సార్, మేము ప్రేమని ఇస్తూ ఉంటాం సార్ ఆయనకి. ఆ ఊహ మా సిస్టర్, ఊహ మా చెల్లెళ్ళు. ఊహ గారు మాకు కూడా సిస్టరే సార్. అయితే మేము ఇక్కడ ఒప్పుకోము. మేము కూడా అక్కగానే చూస్తుంటాం సార్. అవునా? ఊహ గారిని మేము కూడా అక్కగానే చూస్తుంటాం. అయితే సోల్ ట్రిప్ ఒకటి. ఓకే, సో చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా సంతోషంగా ముఖ్యంగా ఉంది. అక్క చేతుల మీదుగా, ఎస్, మా శ్యామలాదేవి అక్క మీ చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇది సక్సెస్ ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. Okay. సక్సెస్. సో ఇది కొత్త కాన్సెప్ట్ బాగుంది కాబట్టి వచ్చి చెప్పారు మాకు విజయ్ గారు. దాని తగ్గట్టు కూడా చాలా కష్టపడ్డాం మేము కూడా. యాక్టింగ్ వేరు. మేము వెళ్ళిన 2 రోజులు అయితే 48 గంటలు. ఈ 48 గంటల్లో 46 గంటలు వర్షం పడింది. 46 గంటల వర్షం, అది కూడా కుంభవృష్టి. ఆహా. ఎక్కడ షూటింగ్ ఆపలా. ఆ, గొడుగులు ఇచ్చాడు, ఉమ్, కెమెరామెన్కి ఒక గొడుగు ఇచ్చాడు, ఉమ్, ఇంకో కెమెరాకి ఇంకో గొడుగు ఇచ్చాడు, ఇంకోటి కారులో పెట్టుకున్నాడు. ఎక్కడ షూటింగ్ ఆపలా. ఉమ్. దీనికి కూడా వెళ్ళలేమలా. సో అంత మమ్మల్ని చేశాడు కాబట్టి అంత క్వాలిటీ కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. Yes. సో ముందుగా జగపతి బాబు గారు, తర్వాత శ్రీకాంత్, తర్వాత నేను, తర్వాత ఆకాష్ పూరి, ఆ తర్వాత మన రాజశేఖర్ గారు, 2 అమ్మాయిలు, అండ్ తర్వాత ఇంకొక అమ్మాయి పేరు నాకు తెలియదు, వర్ష. ఆయన ఇలాగా చేసుకొని అంత కన్ఫర్మ్ చేసుకొని ఓకే చేసుకొని అప్పుడు ఒక ఈవెంట్ పెట్టుకుంటాను సార్, మీరు రావాలి అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిడ చేతుల మీదుగా Okay. స్టార్ట్ అయింది కాబట్టి. అలాగే మా బావ కూడా ఇక్కడే ఉన్నాడు. ఉమ్. అలాగా మన విజయ్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ సందర్భంగా. సార్ యాక్చువల్లీ మాకు టాక్ షో అనగానే లేదు, ఇది మాట్లాడేసాం కాబట్టి ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు మనం. వెళ్ళిపోవచ్చు. శ్రీకాంత్ గారు ఎదురు చూస్తున్నట్టున్నారు, ఇంకా ల్యాగ్ చేయండి సార్. సార్ టాక్ షో అనగానే ఇది ఓన్లీ వన్ క్వశ్చన్ సార్, అంతే. అక్కడ మాట్లాడాలి సార్, ఎందుకంటే వచ్చింది తను అట్రాక్ట్ అయిందిరా, మాట్లాడు. అట్రాక్ట్ కాదు అంటే నాకు 2 సార్లు మాట్లాడతాం, మళ్ళీ చెప్పింది చెప్పలేను కానీ. ఓకే శ్రీకాంత్ గారు